యేసయ్య వెలిగించిన దీపాన్ని ఆరిపోకుండా కాపాడదాం. అపోస్తులు వెలిగించిన దీపాన్ని ఆరిపోకుండా కాపాడదాం. మిషనరీలు ఎంతో మంది చనిపోయినారు, కారులో తలగబెట్టారు. ఎంతో మంది మిషనరీలు చనిపోయినారు ఈ సువార్త అనే దీపం గురించి. మంచి సేవకులు వెలిగించిన దీపాన్ని ఆరిపోకుండా కాపాడదాం. ఇంకా మంచి మంచి సేవకులు ఉన్నారు, వాళ్ళు దేవుని సువార్తని ఆరిపోకుండా కాపాడుతున్నారు. సో ఈరోజు ఒక యవనస్తుడవై క్రైస్తవ కుటుంబంలో పుట్టి యేసు ప్రభుని నమ్ముకొని నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఒక్కొనికన్నా సువార్త చెప్తున్నావా యేసు ప్రభు నిజమైన దేవుడని? ఈరోజు నువ్వు ఒక్కొనివే పరలోక రాజ్యానికి పోవాలని ప్రయత్నం చేస్తున్నావు. అది కాదు, నీ పక్కన ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. ఆ అంధకరమైన లోకంలో వాళ్ళు నాశనం అయిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. కొంతమంది స్నేహితుల కన్నా మనం సువార్త చెప్పి మంచి దేవుని పరిచయము చేసి అందరినీ పరలోక రాజ్యానికి మనము తీసుకువెళ్ళాలి. దేవుడు వెలిగించిన దీపాన్ని ఆరిపోకుండా కాపాడదాం. ప్రతి యవనస్తులు నుంచోవాలి, ప్రతి యవనస్తులకి మంట రావాలి. మన భారతదేశంలో, మన ఇండియాలో, మన హైదరాబాద్లో ఒక ఉజ్జీవం రావాలి.